ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన బాధిత కుటుంబాలకు అసురు నివాళులు అర్పిస్తూ బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. బషీర్బాగ్లోని స్టార్ డీజీలోన్ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల చేతిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ టెర్రరిస్టులు హతమవ్వాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో బీఆర్కే అధినేత బొల్ల రామకృష్ణ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ బాధితులకు దేశానికి అండగా నిలుస్తూ ర్యాలీ చేపట్టినట్లు బీఆర్కే న్యూస్ ఛానల్ చైర్మన్ బొల్ల రామకృష్ణ చెప్పారు. ఉగ్రవాదులను హతం చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టినా మద్దతు తెలుపుతామని ఆయన వివరించారు. కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడికి 26 మంది టూరిస్టులు ప్రాణాలు వదిలేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశానికి ఈ దాడికి జరిగినటువంటి ఖండిస్తూ భారతదేశానికి మద్దతుగా, దేశానికి మద్దతుగా అక్కడ జరిగినటువంటి టూరిస్టుల వాళ్ళ ప్రాణాలకి ఇంత ముప్పు సంభవించినప్పుడు టెర్రరిస్టులని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఇటువంటి టెర్రరిస్టులని సమూలంగా భారతదేశం నుంచి నాశనం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా మేమందరం కూడా బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పహల్గామ్ ఒక మినీ స్విట్జర్లాండ్గా పరిగణించే ఆ ప్రాంతం, నవ దంపతులు, అనేక మంది పర్యాటకులు మరి రావటము, ఆ రకంగా పసిగట్టి పేరున మరి వాళ్ళ యొక్క ఐడి కార్డులను, ఆధార్ కార్డులను, చివరికి మరి మతం పేరు మీద ఆ రకంగా ఊచకొత్త కోయడం, మరి పాయింట్ బ్లాంక్గా చంపడం అంటే ఐసిఎస్ ఏదైతే ఉందో వారి యొక్క పైశాచిక ఆనందం పొందడం, ఆ రకంగా హిందువులను మరి గుర్తించి చంపడం అనేది ఇంత పైశాచికంగా మొత్తం ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉన్నది. ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించాలనేటువంటి ఏదైతే డిమాండ్ ఇవాళ భారతీయులు పెరుగుతున్నదో ఖచ్చితంగా ఇవాళ ఏకాకి అయిపోయింది. అక్కడ ఆర్మీ చీఫ్ ఎవరైతున్నారో వారు ఐఎస్ఐ చీఫ్గా ఉండి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా కొనసాగుతున్నాం. మరి దీన్ని భారతీయులందరూ కూడా మరి ముక్త కంఠంతో, పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని ఊటావుటిన బయలుదేరి మరి వారు వెంటనే తగిన చర్యలు తీసుకోవడము, అమిత్ షా గారిని మరి జరిగిన ప్రాంతానికి మరి హోంమంత్రి హోదాలో వెళ్లడము, ఆ క్షతగాతులను చనిపోయిన కుటుంబ సభ్యులు పరామర్శించడం, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించడమే కాకుండా మోదీ గారు ప్రకటించినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఇవాళ వారికి ఆ సింధు జలాలను, ఆ ఒప్పందం ఏతుందో వెంటనే దాన్ని మరి నిలిపివేయాలని, పాకిస్తాన్లను వెంటనే వీసాలు ఉన్న గడువు మరి 2 రోజులు ఇచ్చి వాళ్ళు కూడా తరలివేయడం. ఉగ్రదాడి అంటే వీరోచిత విజయం అని వారు అనుకుంటారు. కానీ ఉగ్రదాడి అంటే పిరికి పంద చర్య అని బీఆర్కే న్యూస్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అన్నారు. పాక్పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని తెలపడానికే క్యాండిల్ ర్యాలీ చేపట్టామన్నారు. అందరం ఒకటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని చిదంబరెడ్డి పిలుపునిచ్చారు. వీరోచితం అని చాలా మంది భావిస్తుంటారు కానీ బట్ అది ఒక పిరికి పంద చర్య అన్నది మాత్రము మనం రిపీటెడ్ గా చెప్పాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా వాళ్ళు ధైర్యవంతులైతే, యుద్ధం చేయాలనే ఉద్దేశమే ఉంటే రండి కొట్లాడదామని ఎప్పుడూ భారతదేశం సిద్ధంగానే ఉంటుంది. అది ఉగ్రవాద అయినా సరే, పాకిస్తాన్ ఆర్మీ అయినా సరే, ఎవరైనా సరే. కానీ ఇవాళ పిరికి పంద చర్యలాగా నిజంగానే భారత్ కి సంబంధించిన సైనికుల దుస్తుల్లో వచ్చి అక్కడ ఎలాంటి ఆయుధాలు లేని వ్యక్తులని, అందులోనూ ఫ్యామిలీస్ ని అలా కాల్చి చంపడం అన్నది చూస్తే దాని పిరికి పంద చర్య కాకుండా ఏమని చెప్పాలి. అంతేకాకుండా ఇదే సందర్భంలో మనందరము ఒకటే విషయం చెప్పాలి. అందరము ఒక్కటే చెప్పడమే కాదు, మనందరం ప్రభుత్వానికి తోడుగా ఉన్నామని చెప్పాలి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి కార్యాచరణకు సిద్ధపడినా సరే మేమందరము సంసిద్ధంగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక భారతీయుడిగా నాది కూడా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి. యుద్ధం అంటారా, మేము సిద్ధమే. యుద్ధం కోసం మీరు ముందుకు వెళ్తారా, దానికోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాము. ఓకే, నేను ఆయుధాన్ని పట్టి నేను అక్కడ కాల్పులు జరపలేను, కానీ అక్కడ ఉన్న సైనికులకు ఆసరాగా తాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి మాత్రం ఇవాళ ఖచ్చితంగా ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను. ఇక్కడ కులం ఉందా, మతం ఉందా, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏందని పక్కన పెడితే
మన మీద దాడి జరిగింది, మన భారతీయుల మీద దాడి జరిగింది. మన భారతీయుల మీద దాడి జరిగే క్రమంలో భారతీయ సార్వభౌమాధికారం మీద దాడి జరిగిందన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చాలా మంది సూడోకి సంబంధించిన అంటే దేశభక్తులు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు మాట్లాడేదంటే దీనికి మతాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు, కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. వద్దు, అవన్నీ కాదు. ఎవరైనా సరే, చనిపోయిన ఎవరి వ్యక్తి అయినా సరే ఆయన భారతీయుడు. ఆ రోజు అక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళాడు? ఆయన ఆహ్లాదంగా ఉన్న దాన్ని ఆస్వాదించడానికి వెళ్ళాను, కానీ అక్కడ జరిగిన దాడి తర్వాత ఇవాళ అసూలు బాసిన పరిస్థితి ఉంది. నిజంగానే మనం ఇవాళ మాట్లాడాలంటే అక్కడ చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి మన కుటుంబ సభ్యుడే, మన భారతీయుడే. ఆయన చనిపోయిన తర్వాత అతను నిజంగానే దానికి మనమందరం రెస్పాండ్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనందరం ఒక్కటే అని మనం నిందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మా నినాదం కూడా చాలా క్లియర్, ఏంటంటే కపోతాలు కాదు కాగడాలై జ్వలిద్దాం, అందరినీ దహిద్దాం అన్నదే మా ఉద్దేశం కూడా. అందుకనే ఇవాళ బీఆర్కే న్యూస్ ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, క్యాండిల్ ర్యాలీ చేసే క్రమంలో కూడా ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే మేము సంఘీభావం తెలుపుతోంది ప్రభుత్వానికి, మేము నివాళులు అర్పిస్తోంది అక్కడ అసూబాసిన భారతీయులకి. మేమందరం ఒకటే, మనందరం ఒకటే, ఒకటిగా ముందుకు వెళ్దాము, ఒక్కటే మనందరము ఖచ్చితంగా ముందుకు వెళ్దామనే ఉద్దేశంతోనే మనం వెళ్తున్నాం. కాబట్టి ఈ ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వడానికి, ఆ మెసేజ్ ఇవ్వడానికి మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి బాధాకరమైన విషయమని ఆర్యవైశ్య చైర్మన్ కల్వా సుజాత అన్నారు. కళ్లు మూసి తెరిచే లోపే విషాదకరణ ఘటన జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్ చేపట్టినటువంటి క్యాండిల్ ర్యాలీ నిజంగానే ఒక మంచి కార్యక్రమం. ఒకవేళ అందరూ సంతృప్తిగా ఉండి దేశ ప్రజలు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తుంటే ఇలాంటి సంఘటనలు వచ్చేవి కావేమో అనిపించింది. నిజంగానే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఒక్క నిమిషం కళ్లు మూసి తెరిచే లోపల జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా ఎవరు ఊహించింది. కాశ్మీర్ అంటే అందాల్ని చూడడానికి వెళ్లేటటువంటి భారతదేశమే కాదు, విదేశీయులు ఎంతో మంది వస్తారు. మన బార్డర్ లో ఉన్నటువంటి చివరి కాశ్మీర్ లో మరి అందాలతో ఉన్నటువంటి కాశ్మీర్ లో మరి ఈ ఉగ్రవాదం దాడి జరిగినటువంటి సంఘటనలు చూస్తుంటే బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రామకృష్ణ గారు తీసుకున్నటువంటి ఈ శాంతియుత ర్యాలీలో మేమందరం పాల్గొనడం కూడా చాలా సంతోషం, బాధతో కూడినటువంటి సంతోషం. ఒక విధంగా చెప్పాలనంటే మరి ఈరోజు మిలిటరీ అక్కడ సరి అయినటువంటి సమయంలో మరి ఇంత పెద్ద దాడి అమానుషంగా జరిగితే దేశంలో 1,80,000 మందిని మిలిటరీలో నుంచి తొలగించడం కూడా భారత ప్రభుత్వం చేసినటువంటి నేరంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేయాలి. గత 3 సంవత్సరాల నుంచి మిలిటరీ రిక్రూట్మెంట్ లేదు. భారత సైన్యం కాపాడాల్సినటువంటి 140 కోట్ల మంది జనాభాని కాపాడాల్సినటువంటి భారత సైన్యం తక్కువగా ఉండడం వల్లనే ఈ విధమైనటువంటి ఘటన జరిగింది అని ఒక రకమైనటువంటి బాధ. డ్రోన్లు ఉంటాయి, ఎంతో మంది మిలిటరీలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటది, కానీ ఎప్పుడూ ప్రమాదం ఉండే స్థలం అది, సెన్సిటివ్ ప్లేసు అయినా అక్కడికి దుండగులు ఈ అగాంతకులు చొరబడి వచ్చేంత వరకు, ఇంత పెద్ద ఘటన జరిగేంత వరకు కూడా మనం నిజంగా తెలిసి లోపలే కళ్లు మూసి తెచ్చే లోపలే బాధాకరమైనటువంటి. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష సమావేశం జరిగింది. హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. పహల్గాం మృతులకు అఖిలపక్షం నివాళులర్పించింది. నేతలు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడి అనంతరం తీసుకున్న చర్యలపై అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉగ్రదాడుల్ని ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను కోరింది. ఉగ్రదాడులను అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కాశ్మీర్లో శాంతి నెలకొల్పాలని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము సమర్థిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులను పట్టున పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన బీహార్ రాష్ట్రంలోని మధుబనిలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన 13,480 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్తో పాటు నమో భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి మృతులకు ఆయన నివాళులర్పించారు. అదేవిధంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతుల ఆత్మశాంతి కోసం సంతాపం తెలపాలని సభకు వచ్చిన వారిని కోరారు. పహల్గాంలో ఉగ్రమూకలు నరమేధం సృష్టించారని కామెంట్ చేశారు. भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है।
मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। सजा मिलकर के रहेगी। अब आतंकियों की बच्ची పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పహల్గాంలో 26 మంది భారతీయుల్ని ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన కేంద్రం పాక్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందుకు ప్రతిగా పాక్ సైతం భారత్ విమానాలకు గగనతలాన్ని మూసివేయడం వంటి చర్యలు తీసుకుంది. ఇరు దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను ఆమెకు వివరించినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను రాష్ట్రపతి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా, కెనడాతో సహా G20 దేశాలు ఎంపిక చేసిన రాయబారులతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీ దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగినట్లు సమాచారం. భారత్ పాక్ మధ్య వివాదం మరింత ముదురుతుంది. భారత్ జవానును పాకిస్తాన్ బందీని చేసింది. సరిహద్దుల్లో BSF జవాన్ను బంధించి కవ్వింపు చర్యలకు దిగారు. తమ భూభాగంలోకి ప్రవేశించడం వల్లే బంధించామని ఆరోపిస్తున్నారు. మరోవైపు అక్రమంగా బంధించారని భారత్ మండిపడుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు అన్ని వీసాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. పాకిస్తానీలు, మెడికల్ వీసాదారులు ఈ నెల 29 లోపు భారత్ను వీడాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ను మూసివేసింది. దీంతో పాక్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. భారత చర్యలతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్ సైనికుల సెలవులు రద్దు చేసింది. భారత పౌరులు పాక్ను వదిలి వెళ్లాలని సూచించింది. ఇక భారత్ అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేసేందుకు సైనికులు సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ దాడితో ఇండియన్ నేవీ ఆర్మీ అలర్ట్ అయింది. అరేబియా మహాసముద్రంలో INS మిసైల్ పరీక్ష నిర్వహించింది. ISS సూరత్ నుంచి మిసైల్ పరీక్ష నిర్వహించనున్నట్లు నేవీ తెలిపింది. అనంతరం మిసైల్ విజయవంతమైందని ఇండియన్ నేవీ ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడితో ఇండియన్ నేవీ అలర్ట్. అరేబియా మహాసముద్రంలో మిసైల్ పరీక్ష నిర్వహించారు. ఇక INS సూరత్ నుంచి మిసైల్ పరీక్ష నిర్వహించిన నేవీ మిసైల్ విజయవంతమైందన్న ఇండియన్ నేవీ తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత BCCI సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని ప్రకటించింది. తాజా పరిస్థితులతో ఇకపై ఎప్పటికీ పాకిస్తాన్ జట్టుతో ద్వైపాక్షిక మ్యాచ్లు ఉండవని స్పష్టం చేసింది. తాము గతంలోనే ICC నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే పాక్తో తటస్థ వేదికలో మ్యాచ్లు ఆడుతున్నట్లు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతదేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. గురువారం కావలిలోని మృతిని స్వగృహానికి వెళ్లిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మధుసూదన్ రావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నెల్లూరు వాసి కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోవడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా కొన్ని రోజులకి మాట్లాడలేకపోతున్నాం. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా
ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పండగ శోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు. చెప్తుంటే అసలు ఆ కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ అంతర్గత టెర్రరిస్టు ప్రధాని నరేంద్ర మోడీ అని ఆమె విమర్శించారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోడీ వ్యవస్థలుగా మార్చారని ఆరోపించారు. ఇండియా ఇంటెలిజెన్స్ అంతా మోడీ కోసం పనిచేస్తుందని ఆరోపించారు. పహల్గాం దాడికి ముమ్మాటికి మోడీ, అమిత్ షానే కారణమని మండిపడ్డారు. వీళ్లకు పాలించే హక్కు లేదని ఎద్దేవా చేశారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది మరణించారు అండం కంటే కూడా చంపేశారు అండమే సబబు. వారిలో ఒకరు ఈ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది. తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్గా, ఎంత వైలెంట్గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ముఖం మీద కాల్చారు, ముఖం ఏం మిగల్లేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. ఆయన భార్యను కలిశాను. మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి పహల్గామ్ను చూడడానికి, ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏం? కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆక్టోపస్, విజిలెన్స్, పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. అంతేకాక తిరుమలకు వచ్చే భక్తుల భద్రతా దృష్ట్యా మాక్ డ్రిల్ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలో తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు జనం భారీగా తరలి రావచ్చని అన్నారు. కేసీఆర్ను చూడడానికి జనం ఆశగా ఉన్నారని, సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నానని చెప్పారు. అలాగే స్మితా సబర్వాల్ రీట్వీట్ తప్పేమీ కాదని, ఆమె వాస్తవాన్నే రీట్వీట్ చేశారని అన్నారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్టు లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని వివరించారు. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తున్నాను. కేసీఆర్ గారిని
ధరణి సమస్యలను భూభారతి అధిగమిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి 2025పై రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూమి అంటే ఒక ఆత్మగౌరవం, పేగు సంబంధం, గుర్తింపు అని ఆయన వివరించారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది రైతులు ధరణి పేరు మీద భూ సమస్యలు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. గత ఏడాది నుంచి భూ పంచాయతీల పిటిషన్లు వచ్చాయని, ఏ సమస్యతోటి ఆ పిటిషన్లు వచ్చాయో వాటిని పరిష్కరించామని పొన్నం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వాగ్దానాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పాటైన తెలంగాణ విజన్ ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉందని నిలదీశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కాపాడుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పంకచర్ల ప్రాజెక్టు సమస్యను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న 8,929 కోట్ల రూపాయల రుణ కేటాయింపులపై చర్యలు తీసుకోలేకపోతున్నదని తెలిపారు. ఇక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఎప్పుడో లక్ష్యం తప్పిందని ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇచ్చిన వాగ్దానాల అమలులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విఫలమైందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల వేడుకలో కవిత పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. సింగరేణిలో వచ్చిన లాభాల వాటాను కార్మికులకు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించుకోవాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రతి ఒక్కరం బాగుండాలి. తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసేటోళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒకటే ఒక మాట చెప్పారు. బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ, బాధపడుతూ, భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగేయొద్దు. ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేనుంటా, ఒక చెల్లెగా, ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. కానీ నిన్నగాక మొన్న కేంద్రం నుంచి ఆక్షన్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న 3 జెండా పార్టీ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు పోయి పూల బొకేలు ఇచ్చి మరి మేము పాల్గొంటాం ఆక్షన్లలో అని చెప్పి మన హక్కుల్ని, మన సింగరేణిని అన్యాయం చేసే విధంగా ఒప్పందం చేసుకొని వచ్చింది. దయచేసి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళు మోసం చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక పక్షంగా పనిచేస్తలేరు, ప్రజల పక్షంగా పనిచేస్తలేరు, పేదవాడి పక్షంగా పనిచేస్తలేరు. కాబట్టే మనం వాయిస్ రేజ్ చేయాలి, మనం పిడికిలు ఎత్తాలి. దానికోసం అందరం కూడా కదం దొక్కి ముందుకు కదలాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడైనా ఏ పోరాటమైనా సిద్ధంగా ఉండాలి. టీబీజీ కేసు కానీ గులాబీ జెండా అంటే మన పదవులు, మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా
రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు. మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీ కేసు కూడా అంతే, మనం ముందుకు లంఘించే ముందు. పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగించవచ్చని, పోలీసులకు సహకరించాలని కౌశిక్ రెడ్డికి సూచించింది. క్వారీ యజమాని మనోజ్ను 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించాడని కౌశిక్పై కేసు నమోదైంది. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసును కొట్టేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి న్యాయవాది కోర్టులో వాదించారు. ఛత్తీస్గఢ్లో అతిపెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతుంది. బీజాపూర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు తెలుస్తుంది. ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా ఊసూరు పరిధిలోకి వచ్చే కర్రిగుట్టల కేంద్రంగా అగ్రనేతలు, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. కర్రిగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారం. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్లు తెలుస్తుంది. వీరిలో కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భీమవరంపాడు, పూజారి కాంకేర్, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతుంది. కూంబింగ్ నేపథ్యంలో కర్రిగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. అగ్రరాజ్యాలు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం ఇరు దేశాల మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికైంది. అమెరికా విధిస్తున్న సుంకాలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని చైనా తీవ్రంగా విమర్శించగా, చైనా వాదనల్లో విశ్వసనీయత లేదని అమెరికా గట్టిగా బదులిచ్చింది. ట్రంప్ ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై 145% సుంకాలు విధించగా, ప్రతిగా అమెరికా వస్తువులపై చైనా 125% టారిఫ్లను అమలు చేస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు కొనసాగుతుంది.